అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి పిక్ ఎ కార్డ్ రీడింగ్ అనమాట. ఈ రీడింగ్‌లో మనము మీలో ఉన్న ఎలాంటి క్వాలిటీస్ ఓన్లీ అదర్స్ మాత్రమే నోటీస్ చేస్తారు. మీకు తెలీదు. సో, ఆ క్వాలిటీస్ ఏంటో మనము ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఓకే. సో, ఎందుకది ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ లైక్ హిడెన్ ట్రెజర్ లాగనమాట. కొన్ని కొన్ని సార్లు మనకు తెలీదు ఆ క్వాలిటీస్ ఏంటో. మనకు తెలీదు కాబట్టి మనం ఎక్కువ నోటీస్ చేయము. సో, ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి మనకు తెలుస్తుంది. దాని మీద మనం వర్క్ చేస్తే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకొని దాన్ని ఫ్యూచర్‌లో యూజ్ చేసుకోవచ్చనమాట. సో, అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, మీకు కుకింగ్ అంటే అంతగా ఇష్టం ఉండదు. కానీ ఎప్పుడైనా చేశారు. వేరే వాళ్ళు తిని మీ చేతి వంట చాలా బావుంది. మీరు రెస్టారెంట్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి ఏదైనా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా సక్సెస్‌ఫుల్ ఉంటారు అని చెప్పేసి ఒక చిన్న కాంప్లిమెంట్ లాగా ఇచ్చారనుకోండి. మీకు తెలియని టాలెంట్ అవతల వాళ్ళు నోటీస్ చేసి మీకు చెప్పినట్లు గదా! సో, అలాంటి ఏ క్వాలిటీస్ ఓన్లీ అదర్స్ మాత్రమే మీలో నోటీస్ చేస్తారు. మీకు తెలీదు అన్నది మనము ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి చదువుకొని క్లియర్‌గా మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే. సో, మరి స్టార్ట్ చేసేద్దాము. మీ ముందు 2 పైల్స్ ఉన్నాయి. పైల్ 1 వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. పైల్ 2 వచ్చేసి పొటెన్షియల్. చూద్దాం మరి. ఎలాంటి క్వాలిటీస్ ఓన్లీ అదర్స్ మాత్రమే మీలో నోటీస్ చేస్తారు. ఫస్ట్ మనము ఫ్లెక్సిబిలిటీ పైల్ 1తో స్టార్ట్ చేసేద్దాం. హే పైల్ 1, ఇదొచ్చేసి మీ రీడింగ్. చూద్దాం మరి మీలో ఉన్న ఏ క్వాలిటీస్ ఓన్లీ అదర్స్ మాత్రమే నోటీస్ చేస్తారు. ఏంటవి చూద్దాం మరి. మీలో మీకు కొన్ని క్వాలిటీస్ ఇందులో ఆల్రెడీ తెలిసుండొచ్చు, కొన్ని తెలియకపోయుండొచ్చు. చూద్దాం మరి ఎలాంటి క్వాలిటీస్ అవి పీపుల్ నోటీస్ చేసేది మీ గురించి. అండ్ అదొకటే కాదు, నేను ఇక్కడ కొన్ని చీట్స్ రాసి పెట్టాను. దీని నుంచి కూడా కొన్ని క్వాలిటీస్ చెక్ చేద్దాం లాస్ట్‌లో ఏంటి అని. ఓకే. సో, సెలెక్ట్ చేసుకున్న కార్డ్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. సో, ఫ్లెక్సిబిలిటీ అంటేనే క్లియర్‌గా ఇక్కడ అర్థమవుతుంది. మీలో చాలామంది అడాప్టబుల్ సిట్యుయేషన్ అడాప్టబుల్‌గా ఉండడం అనమాట. ఏదైనా సిట్యుయేషన్ వచ్చినా ఏదైనా పరిస్థితి బాలేకున్నా దానికి తగ్గట్టుగా మీరు అడాప్ట్ అయిపోవడము. మొండిగా ఉండడము, స్టబర్న్‌గా ఇది చేంజ్ కాలేదు, నాకు ఇలానే కావాలి అని చెప్పి ఉండకుండా కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉండని ఇప్పుడు ఇది జరగట్లేదు. మేబీ తర్వాత ఎప్పుడన్నా ఇప్పుడుకి అడ్జస్ట్ అయిపోయి ఇప్పుడు ఈ సిట్యుయేషన్ కుదరట్లేదంటే మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఫ్లెక్సిబుల్‌గా ఉండడం అనమాట. అడ్జస్టబుల్ మెంటాలిటీ అయ్యుండొచ్చు మీలో చాలామంది. గో విత్ ద ఫ్లో అని చెప్పొచ్చు ఫ్లెక్సిబిలిటీతో. ఓకే. అదొకటే కాదు, నాకిక్కడ సైన్స్ వచ్చేసి మీవి జెమినాయ్ అంటే మిథున రాశి, పైసెస్ మీన రాశి, వర్గో వచ్చేసి వర్గో, కన్యా రాశి, సాజిటేరియస్, ధనురాశి ఉన్నవాళ్ళు ఉండిండొచ్చు చాలామంది మీలో చూసేవాళ్ళు. నాకి అలా అనిపిస్తుంది. ఈవెన్ ఇట్స్ ఓకే. బట్ నాకు కనిపిస్తున్న సైన్స్ వచ్చేసి అవి. ఓకే. అదొకటే. ఇది ఫ్లెక్సిబిలిటీ అంటే మీకు అర్థమైంది కదా! అడాప్ట్ అయిపోవడం అనమాట సిట్యుయేషన్‌కి. అడ్జస్ట్ అయిపోయే మెంటాలిటీ మీది. అదొక్కటే కాదు, ఇక్కడ వెదర్‌కి దానికి సంబంధించి కూడా ఆహ్, లైక్ యూ నో ఇప్పుడు సీజన్స్ ఎలానే వచ్చాయనుకోండి. ఇప్పుడు నాకు చూడండి, నాకు కోల్డ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వింటర్ సీజన్ కానివ్వండి, కోపం అనమాట బాగా. సో, మీరు అలా కాదు. ఏదున్నా సరే లైఫ్‌లో ఇట్స్ ఓకే. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌కి ఇదే తగ్గట్లుంది. కాబట్టి నేను దీన్ని ఎంజాయ్ చేయాలి అన్నట్లు ఉంటారనమాట. సీజన్ లాగా. ఏదొచ్చినా సరే మీరు ఈజీగా తీసుకోవడం అనమాట. చాలా మంచి క్వాలిటీ యాక్చువల్లీ ఫ్లెక్సిబిలిటీ. నాకు అస్సలు లేదు ఈ క్వాలిటీ నాలో. ఎనీవే చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ పైల్ 1. వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ పైల్ 1 ఓన్లీ అదర్స్ నోటీస్? మీరు నాకిక్కడ చాలా ఇంకొక ఈ కార్డ్‌తో మీరు చాలా జాయస్ పీపుల్ గూడా ఉండొచ్చు. చిన్నప్పుడు నవ్వుకుంటూ ఉండడము, అల్లరి చేస్తూ ఉండడము, ఇలాంటి క్వాలిటీస్ గూడా మీలో ఉండొచ్చనమాట. వెరీ కలర్‌ఫుల్ నేచర్. నవ్వియడము, అవతల వాళ్ళకి ఫన్నీగా ఉండడము, గ్రూప్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏదో డామినేట్ కాదు. జాలీ టైప్ ఆఫ్ ఉండడానికి ట్రై చేస్తారనమాట. చూద్దాము. వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ పైల్ 1 ఓన్లీ అదర్స్ నోటీస్? నేను 2 డెక్స్ తీసుకున్నాను. 2 డెక్స్ నుంచి చూద్దాము. ఓకే. ద హారఫెంట్ వచ్చింది. 6 ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ హారఫెంట్, 6 ఆఫ్ వాండ్స్, లియో ఇంకా టారస్ ఎనర్జీ కూడా ఉందన్నమాట. ఓకే. చూద్దాం.
సో మీలో ఉన్న ఇలాంటి క్వాలిటీస్ ఓన్లీ అదర్స్ మాత్రమే నోటీస్ చేస్తారు పాయింట్ 1. సో పేజ్ ఆఫ్ స్వర్డ్స్‌తో నాకు ఇక్కడ ఫస్ట్ తెలుస్తున్న క్వాలిటీ ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. మిమ్మల్ని చూసిన వెంటనే పీపుల్ ఎలా అంటే ఈ పర్సన్ చాలా అనలిటికల్. లైక్ ఏదైనా సరే వీళ్ళు నేర్చుకొని దాని గురించి నేర్చుకొని అప్రోచ్ అయ్యి తర్వాత లైక్ అమల్లో పెడతారు వర్క్‌ని అన్నట్లు అనమాట. సో మిమ్మల్ని ఒక లెర్నర్ లాగా చూడడం అనమాట. లెర్నర్ అంటే ఇప్పుడు చూడండి ఐ ఆల్సో ఐయామ్ లిటిల్ బిట్ లెర్నర్ అని చెప్పొచ్చు. నేర్చుకుంటూ ఉండడం కొత్త కొత్త లైక్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి టెక్నాలజీ గురించి కానివ్వండి, లేకపోతే స్పెసిఫిక్ టాపిక్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ గురించి, ఆర్ట్స్ గురించి, క్రియేటివ్ గురించి, అనలిటికల్ థింగ్స్ గురించి ఏ టాపిక్ అన్నా అవ్వచ్చు అనమాట. ఓకే. సో పీపుల్ వెంటనే మిమ్మల్ని నోటీస్ చేసిన వెంటనే వాళ్ళ ఫస్ట్ క్వాలిటీ మీరు నోటీస్ చేసేది ఏంటంటే పైల్వాన్ యు ఆర్ ఎ లెర్నర్. మీరు ఏదున్నా సరే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. తెలుసుకోవాలి, ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారనమాట. మీలో ఒక టైప్ ఆఫ్ ఆ క్వాలిటీ అర్జ్ నాకు ఇది కావాలి, ఏంటిది, ఎందుకు అన్న ఫీలింగ్ ఉంటుందనమాట. అది నోటీస్ చేస్తారు. సో చాలా ఎంతూసియాస్టిక్‌గా లైక్ ఎప్పుడైనా సరే లైఫ్‌లో లైక్ ఇక్కడితోనే ఆగిపోవాలి అన్నది కాకుండా ఇంకా ఏముంది, ఇంకా ఏం రీసెర్చ్ చేయొచ్చు దీని గురించి అనేది తెలుసుకోవడం మీకు చాలా చాలా ఇష్టం ఉండిండొచ్చు. ఇది అవతల వాళ్ళు నోటీస్ చేస్తూ ఉండొచ్చు మీ గురించి. ఓకే. యు ఆర్ లైక్ ఎక్స్‌ప్లోరర్. ఈ ఈ లైక్ పీపుల్ మిమ్మల్ని చూసిన వెంటనే మిమ్మల్ని వీళ్ళు ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటారు అని కూడా ఆలోచిస్తారు. అదొక్కటే కాదు మీరు ఎక్స్‌ప్లోర్ ఏ టాపిక్ గురించైనా అయ్యుండొచ్చు. ఈదర్ బుక్స్ చదివేది, లేకపోతే ట్రావెలింగ్ ఎక్స్‌ప్లోరర్ అయ్యుండొచ్చు. ఏదైనా ప్లేస్ గురించి, లేకపోతే ఏదైనా థింగ్ గురించి మీ దగ్గరకొచ్చి ఎవరైనా అడిగారనుకోండి, మీరు వెంటనే ఆల్రెడీ దాని గురించి నాలెడ్జ్ ఉందనుకోండి, వాళ్ళకి క్లియర్‌గా సజెషన్ ఇవ్వడం అనమాట. లైక్ పలానా ప్లేస్‌కి మీరు వెళ్ళాలి. గోవా ట్రిప్‌కి మీరు వెళ్ళాలనుకుంటున్నారు. సో ఇంత బడ్జెట్ అవుతుంది. ఇంతమంది, ఇంత కార్‌లో ఇలా నేను మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తాను అనమాట. ఓకే. సో నేర్చుకొని అవతల వాళ్ళకి హెల్ప్ చేయడానికి మీరు చాలా చాలా లైక్ ఇష్టపడతారు అని మిమ్మల్ని చూసిన వెంటనే నోటీస్ చేసిన వెంటనే అది తెలుస్తుందనమాట పీపుల్‌కి. ఓకే. సో యు ఆర్ ఎ వెరీ గుడ్ లెర్నర్ అనమాట పైల్ 1 వాళ్ళ ఉద్దేశంలో. అదొక్కటే కాదు ఇంకా నాకేమనిపిస్తుందంటే వాళ్ళని చూసిన వెంటనే మీరు చాలా ఫ్రీ స్పిరిటెడ్. నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను ఫ్లెక్సిబిలిటీ అని చెప్పేసి. ఎలా అంటే ఆహ్, మొండిగా ఉండకుండానే ఫ్రీ స్పిరిటెడ్ ఎలా అంటే అయిందేదో అయిపోయింది. ఏంటి ఇప్పుడు ఊరికే దాన్ని పట్టుకొని కూర్చోడానికి. ఇది మీరు ఉండకున్నా అవతల వాళ్ళకి అలా అనిపిస్తుందనమాట. ఓకే. కొన్ని సార్లు మనము అది లేకున్నా అవతల వాళ్ళకి ఇలా అనిపించొచ్చు. రైట్. సో ఫ్రీ స్పిరిటెడ్ అనిపిస్తుంది. ట్రావెల్ చేయడం ఇష్టపడతారు. లైక్ ఒక్క చోట కూర్చోవడం ఇష్టం ఉండదు మీకు. ఏదైనా సరే వెంటనే నేర్చుకుంటూ ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్‌కి వెళ్ళాలి. దాని గురించి తెలుసుకోవాలి. లైక్ యు ఆర్ నాట్ ఇన్ ఫిక్స్డ్. ఒకే ప్లేస్‌లో కూర్చునే అలవాటు ఉండదనమాట మీకు. లైక్ క్రియేటివ్ మైండ్ ఉన్నట్లు తెలుస్తుందనమాట ఇక్కడ. ఓకే. సో అదొకటే కాదు 6 ఆఫ్ వాండ్స్ మీరు ఇక్కడ మిమ్మల్ని చూసిన వెంటనే అవతల వాళ్ళకి ఏమనిపిస్తుందంటే 6 ఆఫ్ వాండ్స్ సక్సెస్ గురించి. లైక్ అందుకే ఇక్కడ నేర్చుకోవడం అనేది జస్ట్ ఊరికే అలా లైక్ నేర్చుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు కదా! దాన్ని అమల్లో పెట్టాలి. మీరు ఎందుకు అలా నేర్చుకుంటూ ఉండడం అంటే మీకు సక్సెస్ అనేది ఇష్టము. అదొకటే కాదు మీరు ఎక్కడికైనా వెళ్లారనుకోండి బయటికి లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్, సోషల్ మీడియాలో లేకపోతే మీరు బయటికెళ్ళినప్పుడు రెడీ అయ్యే విధానము ఎలా అంటే అవతల వాళ్ళ అటెన్షన్ మీరు గ్రాబ్ చేయడము. లైక్ చూసిన వెంటనే ఓహ్! చూడండి ఈ పర్సన్ బయటికొచ్చారంటే చాలా సింపుల్‌గా రారు. ఖచ్చితంగా ఏదైనా ఇంప్రెస్ చేయాలి. మీరు అనుకోకపోయుండొచ్చు అలా. కానీ చూసిన వెంటనే వీళ్ళకి ఎలా అనిపిస్తుందంటే వెరీ ఇంప్రెసివ్‌గా అనిపిస్తుందనమాట 6 ఆఫ్ వాండ్స్‌తో. ఎలా అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇంక మిమ్మల్ని చూసిన వెంటనే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే కొంతమందికి నెగెటివ్ విషయంలో ఎలా అంటే చూసావా ఈ పర్సన్ ఇంకా అందరి అటెన్షన్ కోసం అని చెప్పేసి ఇలా రెడీ అయ్యి రావడము, ఇలా మాట్లాడడము, అలా లైక్ అలా అనుకుంటూ ఉంటారనమాట. లైక్ కొంచెం టాక్ బిహైండ్ యూ కొంచెం. ఓకే. అదొకటే కాదు మీరున్న మీరు ఎలా ఉన్నా సరే ఈ పర్సన్ ఎవరైతే చూస్తే మిమ్మల్ని మీరు సక్సెస్‌ఫుల్ ఏమో అన్న థాట్ వాళ్ళకొస్తుంది. మీరు ఏ పనైనా చేస్తుండొచ్చు. లైక్ మీరు అలాంటి వైబ్ వాళ్ళకి ఇస్తున్నారనమాట. సక్సెస్‌ఫుల్ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను గదా! మీలో చాలామంది ఎలా అంటే ఇంత చేసినా గూడా ఇంకా ఇది ఇనఫ్ కాదు అన్న దాంట్లో ఉండొచ్చు. కానీ అవతల వాళ్ళకి మాత్రం మీరు ఓహ్! ఈ పర్సన్ చిన్న ఏజ్‌లోనే లేకపోతే ఈ లైక్ వీళ్ళు చేసే పనిలో ఏదైనా సరే చాలా సక్సెస్ తెచ్చుకున్నారు కదా! అన్నట్లు అనిపిస్తూ ఉంటుందనమాట. మీకది ఎనఫ్ కాదు. కానీ అవతల వాళ్ళకి చాలా తొందరగా వచ్చింది అన్న ఫీలింగ్. ఓకే. కష్టపడతారు బాగా. స్లే అనమాట. లైక్ ఒక టైప్ ఆఫ్ స్వాగ్ మీలో ఉంది అన్నట్లు కూడా చూస్తున్నారు వీళ్ళు. ఒక స్టైల్ మెయింటైన్ చేస్తారు.
ఓకే. ఇవి నేను పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ మాట్లాడుతున్నాను. నెక్స్ట్ నేను నెగెటివ్ గురించి కూడా చెప్తాను. ఓకేనా? మనం ఎప్పుడు 2 సైడ్‌లు చూడాలి గదా! సో, మిమ్మల్ని చూసిన వెంటనే ఇలా అనుకుంటాననమాట. కొంతమందికి మీరు అమ్మాయిలు గనక ఈ వీడియో చూస్తుంటే అమ్మాయిలకి ఎలా అనిపిస్తుందంటే, మీలో ఒక టైప్ ఆఫ్ స్టైల్ ఉంది అన్నట్లు అనుకోవడము. లైక్ మీరు మెయింటైన్ చేసినా చేయకున్నా మీరు తొందరగా ట్రెండ్‌తో పాటు లైక్ ఫాలో అవ్వడము, ఫ్యాషనబుల్‌గా ఉంటారని చెప్పేసి మీకొచ్చిండొచ్చు కాంప్లిమెంట్స్ కొంతమంది. నీ డ్రెస్ చాలా బావుంది, చాలా డిఫరెంట్‌గా ఉంది అని చెప్పడము. లైక్ ఈరోజు నువ్వు వేసుకున్న హెయిర్ స్టైల్ ఇలాంటివి లైక్ అమ్మాయిలు చూస్తుంటే. వాళ్ళ అటైర్ గురించి. మీ అటైర్ గురించి కూడా చాలామంది చాలా యూనిక్‌గా ఉంది అని కూడా అనుకుంటారనమాట. ఓకే. చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎనర్జీ. ఇక్కడ చూడండి ద హైరోఫెంట్‌తో ద హైరోఫెంట్ వచ్చేసి ఇక్కడ కొంతమందికి ఎలాంటి ఫీలింగ్స్ అంటే మిమ్మల్ని చూసిన వెంటనే అవతలకి ఐ మీన్ లైక్ అపోజిట్ పర్సన్‌కి మీరు కొంచెం ఎంత ఎంత ఫ్లెక్సిబుల్ ఉన్నప్పటికీ మీ థింగ్స్‌లో ఎంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నప్పటికీ ఎక్కడో డీప్ డౌన్ మీకు కొంతమంది ఎలా అంటే చాలా ట్రెడిషనల్ అంటే నేను స్టైల్ గురించి మాట్లాడట్లేదు. పద్ధతుల గురించి. ఒకవేళ మీరు ఇలా ఎంత డ్రెస్సింగ్ సెన్స్ అలా లైక్ మోడర్న్‌గా అలా వేసుకున్నా డీప్ డౌన్ మాత్రం మీరు ట్రెడిషన్స్‌ని ఫాలో అయ్యేవాళ్ళు. లైక్ చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే కొంతమందికి భక్తి ఉంటుంది గదా! లైక్ ఈవెన్ దో ఇంత జనరేషన్‌లో ఉన్న ఫ్రైడే టెంపుల్స్‌కి వెళ్ళడము, సాటర్డే దేవుడికి పూజ అని చెప్పేసి ఇలాంటిదంతా ఉంటుంది గదా! సో, అలాంటి క్యారెక్టరిస్టిక్స్‌ని గూడా మీరు లైక్ అవతల వాళ్ళు మీలో నోటీస్ చేస్తారనమాట. సో, ఈ పర్సన్ ఎంత ఫ్యాషనబుల్‌గా ఔట్ సైడ్ ఎలా కనిపించినా లోపల మాత్రం వీళ్ళు చాలా ట్రెడిషనల్‌గా ఉంటారు. లైక్ ఒక పద్ధతిని ఫాలో అవుతారు. కల్చర్స్‌ని ఫాలో అవుతారు అన్నట్లు కూడా చూస్తున్నారనమాట. ఓకే. అదొకటే కాదు ఇంకా ఎలాంటివి నోటీస్ చేస్తారంటే మెయిన్ థింగ్ నాకిక్కడ హెయిర్ ఫెంట్ వచ్చిన వెంటనే నాకు తెలిసిందేంటంటే మిమ్మల్ని చూసిన వెంటనే కొంతమందికి ఒక టైప్ ఆఫ్ ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. అది ఏంటంటే మీరు చాలా ఓల్డ్ సోల్ అయినట్లు. లైక్ యంగ్‌గా ఉండొచ్చు మీరు 19, 20 లైక్ చిన్న ఏజ్ ఉండిండొచ్చు. చిన్న ఏజ్ ఉన్నప్పటికీ అవతల వాళ్ళకి చూసే వాళ్ళకేంటంటే మీరు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను మీకు లెర్నింగ్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టము, ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటారు అని కదా! సో, మిమ్మల్ని చూసిన వెంటనే అపోజిట్ పర్సన్‌కి ఏమనిపిస్తదంటే కొంచెం టైప్ ఆఫ్ భయమనమాట. ఈ పర్సన్‌కి చాలా తెలిసిండొచ్చు. మిమ్మల్ని చూసిన వెంటనే వాళ్ళకి ఈ పర్సన్‌కి చాలా నాలెడ్జ్ ఉంది. చాలా చాలా చదువుకున్నారు. లైక్ లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశారు. వీళ్ళు చూడ్డానికి చిన్న ఏజ్ ఉన్నా వీళ్ళ సోల్ వచ్చేసి చిన్నది కాదు. వీళ్ళు చాలా ఓల్డ్ సోల్. మీరు ఓల్డ్ సోల్ వైబ్‌ని కూడా ఇస్తున్నారనమాట వేరే వాళ్ళకి. ఒక నాలెడ్జబుల్ పర్సన్ లాగా అనిపిస్తుందనమాట. అది వీళ్ళకి చూసిన వెంటనే మీరు కరెక్ట్ ఎందుకో తెలీదు. మిమ్మల్ని చూసిన వెంటనే వీళ్ళకి మీరు మంచి అడ్వైస్ ఇస్తారు. మంచి సజెషన్ ఇస్తారు. లైక్ ఎలాంటి పార్షియాలిటీ లేకుండా మీరు సజెషన్ ఇస్తారు వేరే వాళ్ళకి అన్నట్లు అనమాట. ఒక పాత్ చూపిస్తారు. ఓకే. మనం నేను చెప్తున్నప్పుడు నిజంగా ఇలా అనిపిస్తుందా? అనిపిస్తుంది. సరేనా? కానీ ఏంటంటే మనం చూసుకోము ఆ క్యారెక్టరిస్టిక్స్ కొంతమందికి. నేను ఆల్రెడీ చెప్పాను డార్క్ నైట్ ఆఫ్ ద సోల్‌లో ఉన్నప్పుడు రోజు ఇంటికొచ్చి ఏడ్చడము, మార్నింగ్ వర్క్‌కెళ్ళడము ఇదే ఉండిందనమాట. నాకు తెలుసు లోపల హార్ట్ బ్రేక్ అయిపోతూ ఉంటుందక్కడ. బయటికి మాత్రం స్టబర్న్ ఫేస్ పెట్టుకొని ఉండడం. పీపుల్ వచ్చి అడ్వైస్ అడిగితే నేను చెప్పడము ఎలా అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేదాన్ననమాట ఆ టైంలో. సో, అప్పుడేంటంటే వాళ్ళకి నువ్వు కరెక్ట్‌గా చెప్తావు అంటే నేను నా మనసులో అనుకుంటుంటిని. బానే చెప్తున్నాను లోపల నేను ఏడుస్తున్నది నాకు మాత్రమే తెలుసు అని నా వాయిస్ అనమాట చెప్తూ ఉండేదనమాట. సారీ నాకది ఫన్నీ అనిపించింది. ఎందుకంటే మనం లోపల బాధపడుతూ ఉంటాము. ఏదో ఫీల్ అయిపోతూ ఉంటాము. బయట వాళ్ళు వచ్చేసి వావ్! నువ్వు అది అని అన్నప్పుడు సంథింగ్ వీర్డ్ అనిపిస్తది రైట్? ఆ టైంలో నాకది చాలా జరిగిందనమాట. నేను అనుకుంటూ ఉన్నా ఆ టైంలో నేను సరిగ్గా లేను. ఇంక నీకేమి హెల్ప్ చేసేది అనుకునేదాన్ననమాట. సో, కానీ ఆ క్వాలిటీ మెల్లిమెల్లిగా బయటికొచ్చింది. అంటే నిజంగానా ఏంటి అది ఎక్స్‌ప్లోర్ చేయడం అనమాట. సో, ఇక్కడ కూడా మీలో చాలామంది బాధపడుతూ ఉండొచ్చు. లైక్ మీరు మీ లైఫ్‌లో మీకేమనిపిస్తూ ఉండొచ్చు అంటే నా దగ్గరే ఆన్సర్ లేదు. ఏంటి అసలు నా లైఫ్ అన్న క్వెషన్ ఉండొచ్చు. కానీ అవతల వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు మీలో చాలా ఎక్కువ లైక్ నాలెడ్జ్ ఉంది అన్నట్లు చూస్తున్నారనమాట. ఓకే. వెరీ ఇంట్రెస్టింగ్. చాలా స్పిరిచువల్‌గా కూడా చూస్తున్నారు మిమ్మల్ని. ఈ ఎవరైతే చూస్తారో మిమ్మల్ని చూసిన వెంటనే మీరు చాలా స్పిరిచువల్ అన్నట్లు అనమాట. చాలా సింపుల్‌గా కూడా లైక్ మాటలు మాట్లాడేటప్పుడు మీరుండే విధానం చాలా సైలెంట్‌గా ఉన్నా చాలా డీప్‌గా ఉండడము అలా అనమాట. చూద్దాము. ఇంకా ఎలాంటి క్యారెక్టర్ గివ్ మీ రీడింగ్ ఫర్ pile 1. వాట్ ఆర్ ద క్వాలిటీస్ దట్ అదర్స్ నోటీస్ ఇన్ pile 1?
నాకు అక్కడ నిజంగా చాలా నవ్వు వచ్చింది. ఓకే. 5 ఆఫ్ పెంటికల్స్. ఓకే. మనం నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. ఓకే. 7 ఆఫ్ స్వర్డ్స్. సో పాజిటివ్స్ అయిపోయాయి. మీరు వెంటనే ఇక్కడ క్లిక్ చేయకూడదు వీడియోని. ఎందుకంటే పాజిటివ్స్ ఎలా తెలుసుకున్నామో నెగిటివ్స్ కూడా తెలుసుకుంటే మనం దాని మీద వర్క్ చేయొచ్చు అనమాట. ఓకే. కొన్నిసార్లు మిమ్మల్ని చూసిన వెంటనే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, మీరు ఎప్పుడైనా బాధపడుతున్నప్పుడు సైలెంట్ డిటాచ్గా ఉన్నప్పుడు వీళ్ళకి వెంటనే మిమ్మల్ని చూసిన వెంటనే లెఫ్ట్ అవుట్ ఇన్ ద కోల్డ్ 5 ఆఫ్ పెంటికల్స్, చాలా సైలెంట్గా, ఓకే, ఏదో తెలియని బాధలో ఉన్నారు, మీకు ఎవ్వరు లేరేమో, మీరు ఫిజికల్గా ఫేస్లో చూపించవచ్చు. కొంతమంది చాలా బాగా హైడ్ చేస్తారనమాట. ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్న వాళ్ళని నవ్వుకుంటూ ఉండడము, ఇలా లైక్ ఈజీగా కవర్ చేస్తారనమాట. లోపల వాళ్ళు వేరేది ఫీల్ అవుతుంటారు, కానీ బయటికి అలా ఉండదు. కానీ మీరు అలా మీకు అలా ఫేస్ లైక్ చేంజ్ చేయడం రాదనమాట. వెంటనే మీలో ఏదున్నా సరే కనిపించేస్తుంది. సో కొన్నిసార్లు ఏంటంటే మీరు మీ ఆలోచనలు మీ సెన్స్లో లేనప్పుడు చాలా డల్గా కనిపించడము, అదొకటే కాదు, ఏదో జరిగిపోయింది మీ లైఫ్లో, ఏదో తెలియని బాధపడుతూ ఉన్నారు, ఎవరో మిమ్మల్ని హర్ట్ చేశారు అన్న వైబ్ కూడా ఇస్తారనమాట మీరు వెంటనే వాళ్ళకి 5 ఆఫ్ పెంటికల్స్తో. ఓకే. కొంచెం ఒక చిన్న నెగిటివిటీ ఇక్కడ నాకు బాగా క్లియర్గా తెలుస్తుంది. ఏంటంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ నాకు ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే, మీరు కొంచెం ఫినాన్షియల్స్ గురించి మాట్లాడినప్పుడు లైక్ నాకు అది లేదు ఇది లేదని చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కొంచెం ఎంత సక్సెస్ఫుల్ ఉన్నా కూడా ఈ పర్సన్ చూడండి, ఎందుకంటే మీరు ఇచ్చే వైబ్లో మీరు సక్సెస్ఫుల్ ఉన్నారు, రైట్? మీకు తెలియదు, అది వాళ్ళకి అలా అనిపిస్తుంది. కానీ మీరు అలా చెప్పడం వల్ల మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఉండొచ్చు, రైట్? మనము కొన్నిసార్లు మనకి ఏదైతే సరిపోతుందో అవతల వాళ్ళకి సరిపోదో అవతల వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది. సో మీరు చెప్పినప్పుడు వీళ్ళకి కొంచెం కోపం వస్తుంది అనమాట అవతల పర్సన్కి. ఈ పర్సన్ చూడు వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నప్పటికి కూడా మీకు అది సరిపోకపోవచ్చు, కానీ అవతల వాళ్ళకి అన్నీ ఉన్నప్పటికీ కూడా చాలా యాక్ట్ చేస్తున్నారు, లైక్ ఇంత సక్సెస్ ఉంది వీళ్ళ లైఫ్లో, అయినప్పటికీ ఏం లేదు అన్నట్లు. ఓకే. కొన్నిసార్లు మీరు మిమ్మల్ని అలా నెగిటివ్ సైడ్లో చెప్పాలంటే అలా కూడా చూస్తున్నారు అనమాట. ఓకే. వాళ్ళ ఫీలింగ్స్ ఇలాంటివి మీలో ఉన్న క్వాలిటీస్లో, అదొకటి. ఇంకా 7 ఆఫ్ స్వర్డ్స్తో డిసెప్టివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ క్వాలిటీలో నేను చెప్తాను, ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీరు తొందరగా మీ మాటను చేంజ్ చేస్తారు. అవతల వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మీ క్వాలిటీస్లో మీరు ఏదైనా మాట ఇచ్చినారనుకోండి, దాని మీద నిలబడరు, మాట మీద. అంటే మాట మీద నేను చెప్పిన వెంటనే మీరు లైక్ వెళ్ళి కమెంట్స్లో ఎందుకు శశి ఇలా అన్నా అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అంత కోపగించుకోవాల్సిన పని లేదు. నేను ఉన్నది చెప్తున్నాను. ఓకే. నాకు ఇక్కడ రీడింగ్లో తెలుస్తున్నది. మనకు తెలియదు, కొన్నిసార్లు మనము సిల్లీగా అనుకుంటాము, కానీ అవతల వాళ్ళకి అలా రిఫ్లెక్ట్ అవ్వచ్చు కదా. సో చెప్తున్నాను. సో వీళ్ళకి ఎలా అనిపిస్తుంది, మీరు కొన్నిసార్లు ఆనెస్ట్గా ఉండరు. ఆనెస్ట్గా ఉండకపోవడం, మీరు బాధపడుతున్నారు, ఎందుకు బాధపడుతుంటే నేనేం బాధపడట్లేదు అని చెప్పడం కూడా ఆనెస్ట్గా ఉండకపోవడం కదా. సో అది కూడా ఒక క్వాలిటీయే. సో మీరు కొన్ని విషయాల్లో ఆనెస్ట్గా ఉండరు, ఏదో దాచిపెడుతూ ఉన్నారు. మీరు చెప్పింది నిజమైనప్పటికీ అవతల వాళ్ళకి ఎలా అంటే మీరు ఏదో అబద్ధం చెప్తున్నారు వీళ్ళకి అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఓకే. వెంటనే నమ్మాలని అనిపించదు. లైక్ కొంచెం మిమ్మల్ని టెస్ట్ చేయాలి, ఏంటి ఈ పర్సన్ నేను నమ్మొచ్చా అన్నట్లు అనుకుంటారు కొంతమంది చూసిన వెంటనే మిమ్మల్ని. ఓకే. సో కొంచెం నెగిటివ్ యాట్రిబ్యూట్లో చెప్పాలంటే అవతల వాళ్ళు ఇంకా ఇది వాళ్ళ మైండ్ సెట్, దానికి మనమేం చేయలేం కదా. సో వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళు మిమ్మల్ని చూసిన వెంటనే కొంచెం డిసానెస్ట్గా ఉండడము, మీరు మీ పెయిన్ని కానివ్వండి, లేకపోతే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వెంటనే మీ గురించి చెప్పరు, కొన్ని దాచిపెడతారు నిజాలు. లైక్ యూ విల్ లై, మీ లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరు నిజం చెప్పకుండా ఉన్నట్లు అబద్ధం చెప్తారు. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫినాన్షియల్స్ అన్నట్లు కూడా చూస్తూ ఉన్నారు అనమాట వీళ్ళు. ఓకే. సో అలాంటి క్వాలిటీస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవతల వాళ్ళు మీలో అలాంటివి నోటీస్ చేస్తున్నారు. ఒకవేళ ఉంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు, లేదు నేను అది కాదు అంటే అది వాళ్ళ మైండ్ సెట్, దానికి మనం ఏం చేయలేము కదా. ఇంకోటి ఇక్కడ నెగిటివ్, కొంచెం ఇంకా ఒక చిన్న నెగిటివిటీ ఏంటంటే మీరు సిచ్యువేషన్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటారు, రైట్? ఏదైనా వచ్చినా ఫ్లెక్సిబిలిటీ ఉంటారు, కానీ మీ వల్ల అవ్వట్లేదు అనుకోండి కొంతమందికి మీలో, అవతల వాళ్ళు ఎలా నోటీస్ చేస్తున్నారంటే మీకు ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు మీలో కొంచెం ఫ్రీడమ్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసినంత వరకు ఫస్ట్ మీరు అక్కడ నుంచి జారుకోవడానికి లైక్ వెళ్ళిపోవడానికి ట్రై చేసి ఆ తర్వాత మళ్ళీ రావడం,
లైక్ ఈ పర్సన్ ఇప్పుడు ఫస్ట్ నేను ఇప్పుడు చెప్తాను, ఒక వర్క్ ఇస్తాను, లైక్ ఇంట్లో మమ్మీ మనకి వెళ్ళి అంట్లు తోమండి అని అంటే, లేదు మమ్మీ నాకు పని ఉందని హోంవర్క్ చేయడానికి వెళ్తాం. అది అబద్ధం కదా. లైక్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో వెంటనే మీరు ఆ పని నుంచి తప్పించుకొని ఆ తర్వాత మళ్ళీ రావడము. సో అలాంటి క్వాలిటీ కూడా చూపిస్తుంది. ఓకే. సో ఇవి మీలో అదర్స్ చూసే క్వాలిటీస్ పైల్ 1. నేను ఉన్నట్టు చెప్పినాను. ఇట్స్ ఓకే. ఇంకా చూద్దాం ఇంకా ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో. ఓకే, చాలా ఎక్కువ వచ్చేసినాయి ఆల్రెడీ. ఇంకా ఎలాంటి క్వాలిటీస్ ఉండొచ్చు మీలో? కంపాషన్. ఎస్, కంపాషన్ నోటీస్ చేస్తారు మీలో అదర్స్. అంటే మీకు జాలి మనసు ఉండొచ్చు మీకు. ఓకే. ఇంకా ఫ్లెక్సిబిలిటీ మళ్ళీ వచ్చింది. ఫ్లెక్సిబిలిటీ, అడ్జస్ట్మెంట్, తొందరగా అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ. నాకైతే ఇది అసలు నిజంగా లేదు. ఆనెస్ట్గా చెప్తున్నాను, ఇది చాలా మంచి క్వాలిటీ. ఓకే, అడ్జస్ట్ అవ్వడము. నేను కొంచెం నా విషయంలో నేను కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటాను. డిసిప్లైన్. ఓకే, కొన్ని విషయాల్లో మీరు డిసిప్లైన్ ఉండొచ్చు, అలా కూడా అనుకుంటూ ఉండొచ్చు చూసిన వాళ్ళు మిమ్మల్ని. అయ్యో, ఇంటెలిజెంట్. యా, నాకు కొంచెం ఇక్కడ చెప్పానా నేను కొంచెం ఈ జెమినాయ్, ఇంకా నేను చెప్పిన సైన్స్ వచ్చాయా, కొంచెం ఇంటెలిజెన్స్, మీకు కొంచెం స్మార్ట్నెస్ కూడా చాలా ఎక్కువ. ఏదైనా జరిగినా కూడా సిచ్యువేషన్లో వెంటనే తప్పించుకునే గుణం ఉంది మీకు అని. నేను అది మిస్ అయ్యాను, కానీ ఎస్ అది కూడా ఉంది. ఓకే, కామ్, మ్యూటబుల్ సైన్స్, కామ్ ఉండడము, సెల్ఫ్ కంట్రోల్. ఓకే, ఇంకా ఫన్నీ. నేనైతే ఫన్నీ అస్సలు కాదు. కేరింగ్, నైస్. ఇంకా ఎలాంటి క్వాలిటీస్? ఎంపాథిక్. ఓకే, మీలో కొంతమంది కొంచెం వాటర్ సైన్ క్వాలిటీస్ కూడా వస్తున్నాయి. 2 కస్ప్ ఉండొచ్చు. కొంతమందికి ఎలాంటి కస్ప్ ఉంటుంది, క్యాన్సర్, జెమినాయ్ అని చెప్పేసి, జెమినాయ్ లియో కస్ప్ అనమాట. నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్రియేటివిటీ. యా, క్రియేటివిటీ నేను మిస్ అయ్యాను ఇక్కడ. చాలా క్రియేటివ్ కూడా ఉన్నారు 6 of Wandsతో. ఓకే, ఇండిపెండెన్స్. సో ఇవి మీలో అదర్స్ నోటీస్ చేసే క్వాలిటీస్ పైల్ 1. రెజొనేట్ అయితే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకవేళ లైక్ ఎలాంటి క్వాలిటీస్ మీకు బాగా మ్యాచ్ అయ్యాయి అని చెప్పేసి నాకు కమెంట్లో తెలియజేయండి. ఐ విల్ లైక్ టు రీడ్. ఓకే, సో ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై పైల్ 1. హే పైల్ 2, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి మీలో ఉన్న ఎలాంటి క్వాలిటీస్ ఓన్లీ అదర్స్ మాత్రమే నోటీస్ చేస్తారు అని చెప్పేసి. ఓకే, సో నేను కొన్ని చిట్స్ కూడా రాసి పెట్టాను, అందులో నుంచి కూడా తర్వాత లాస్ట్లో చెక్ చేద్దాము ఎలాంటి క్వాలిటీస్ అని చెప్పేసి. సో ఫస్ట్ మనం అన్ని పాజిటివ్ క్వాలిటీస్ చెక్ చేస్తాము, ఆ తర్వాత కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ కూడా దట్ అదర్స్ విల్ నోటీస్. సో 2 ఇంపార్టెంటే కదా, పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా 2 ఇంపార్టెంటే. సో తెలుసుకున్న తర్వాత అవును ఇది ఉంది అని మీకు అనిపిస్తే చేంజ్ చేసుకోవచ్చు. సో మనల్ని మనం బెటర్ వర్జన్గా తయారు చేసుకున్నట్లు కదా, అందుకోసం అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు సెలెక్ట్ చేసుకున్న కార్డ్ వచ్చేసి పొటెన్షియల్. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, నా స్టార్ట్ చేసేద్దాం మీ రీడింగ్. పొటెన్షియల్, మీరు పిక్ చేసుకున్న పైల్ వచ్చేసి పొటెన్షియల్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మిమ్మల్ని చూసిన వెంటనే అవతల వాళ్ళకి మీలో ఉన్న క్వాలిటీ ఏది నోటీస్ చేస్తారంటే, వాళ్ళు మీలో చాలా లైక్ సాధించాలి అన్న గుణం ఉంది. ఏదైనా సరే లైక్ వెనకడుగు వేయరనమాట. లైక్ కష్టపడే గుణం, పట్టుదల చాలా ఎక్కువ ఉందని చెప్పేసి. లైక్ కొండనైనా పిండి చేయగలుగుతారు అని అంటారు చూడండి, అలాంటి క్వాలిటీ మీలో ఒకటి నోటీస్ చేస్తారు. అదొకటి కాదు, నాకు ఇక్కడ ఇంకా ఏమనిపిస్తుందంటే పైల్ 2, మిమ్మల్ని చూసిన వెంటనే అదర్స్ ఎలా అంటే, ఈ పర్సన్ చూడండి డార్క్నెస్లో కూడా లైట్ వెతకడానికి ట్రై చేయడము, లైక్ కష్టాల్లోనే మునిగిపోకుండా, లైక్ ప్రతిదానికి ఎవ్రీ టైం మీతో మాట్లాడినప్పుడు సరే లేండి ఈ సిచ్యువేషన్ ఇప్పుడు బాగాలేదు, మళ్ళీ నెక్స్ట్ తర్వాత లైక్ దీని అర్థం ఇది ఎండ్ అవుతుంది, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని చెప్పడం అనమాట మీరు. ఓకే, సో మీరు ఏంటంటే డార్క్నెస్లో కూడా లైట్ వెతికే కైండ్ ఆఫ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే, ఎవరైతే చూస్తున్నారో ఇది మీరు అలాంటి పర్సన్ అయి ఉండొచ్చు. ఏదున్నా కష్టాలున్నా ఎదుర్కోవాలి, స్టబన్ లైక్ వెనకడుగు వేయడం ఇష్టం లేదు, ఆ క్వాలిటీ అనమాట. ఇంకా చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ పైల్ 2 that only others notice about them. What are the qualities of pile 2 that others notice?
ఫోర్ ఆఫ్ వాన్స్. మీలో కొంతమంది ఇక్కడ చూస్తున్న వాళ్ళు థారస్, వృషభ రాశి వాళ్ళు అయి ఉండొచ్చు. ఓకే, అండ్ కొంతమంది స్కార్పియో, వృశ్చిక రాశి అనిపిస్తుంది. నైట్ ఆఫ్ పెంటికల్స్, క్యాప్రికాన్, మకర రాశి, ఇంకా మేష రాశి, ఏరీస్, టారస్ ఆల్రెడీ చెప్పాను కదా. లియో ఫస్ట్లో వచ్చింది. లియో అనిపించట్లేదు నాకు అంతగా అనిపించట్లేదు. మీరు చూస్తుండొచ్చు లియో వాళ్ళు కూడా, కానీ నాకు అనిపిస్తున్న సైన్స్. కుంభరాశి వాళ్ళు ఉండిండొచ్చు. ఓకే, లీబ్రా, తులారాశి వాళ్ళు చూస్తుండొచ్చు. ఎనీవే నాకు వచ్చేసి ఈ సైన్స్ వచ్చాయి. ఎనీవే చూద్దాం మనము. మీలో ఉన్న ఎలాంటి క్వాలిటీస్ ఓన్లీ అదర్స్ మాత్రమే నోటీస్ చేస్తారు, మీరు నోటీస్ చేయరు. ఓకే, మనం ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడదాము, తర్వాత నెగిటివ్ క్వాలిటీస్ ఏంటో కూడా చూద్దాము. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇక్కడ మిమ్మల్ని చూసిన వెంటనే నేను ఆల్రెడీ చెప్పాను పొటెన్షియల్. వీళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఏది ఉన్నా సరే హార్డ్ వర్క్తోనే, లైక్ హార్డ్ వర్క్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని చెప్పేసి మీరు నమ్ముతారు అన్నట్లు అనుకుంటారు మిమ్మల్ని చూసిన వెంటనే. ఓకే, ఇంకోటి ఇక్కడ బెస్ట్ క్వాలిటీ నేను ఏం చూస్తున్నానంటే, మిమ్మల్ని చూసిన వెంటనే అవతల వాళ్ళు మీరు పరిగెత్తి పాలు లాగడం అంటారు అంటే స్పీడ్గా వెళ్తూ ఉండడము, ఏదైనా సరే నేను రీచ్ అవ్వాలి, నేను గోల్ రీచ్ అవ్వాలి అన్నట్లు కాకుండా మెల్లిగా ప్రశాంతంగా, ఒక స్టెబిలిటీ ఇంపార్టెంట్, ఏదైనా సరే లైఫ్లో ఒక సెక్యూరిటీ మెయింటైన్ చేయడము, లైక్ ఒక ప్రిపేర్డ్ ప్లాన్తో, ఆర్గనైజ్డ్ ప్లాన్తో మెల్లిగా వెళ్తూ ఉంటారు మీ గోల్ సైడ్, సక్సెస్ రీచ్ అవ్వాలి అని అనుకుంటూ ఉండొచ్చు. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్ అది చూసిన వెంటనే మీకు అలా అనిపిస్తుంది అనమాట. మీరు రష్ ఉండదు మీది. మీరు ఏదైనా ప్లాన్ వేసారనుకోండి, ఈవెన్ మీరు ఒకవేళ పార్ట్నర్, మీ వైఫ్, హస్బెండ్ వాళ్ళు కూడా ఎలా అంటే వాళ్ళు అనుకుంటూ ఉంటారు మీకు ఇంటికి కావాల్సిన థింగ్స్ అని తెచ్చిపెట్టడము, లైక్ ఓన్ హౌస్ ఉండాలి, డబ్బులు ఇంత సేవ్ చేసి పెట్టుకోవాలి, లైక్ ఫ్యూచర్లో ఏదైనా సమస్య రావచ్చు, ఇలా మీరు ఒక ప్రీ ప్లాన్డ్ అనమాట. మిమ్మల్ని చూసిన వెంటనే ఒక ఆర్గనైజ్డ్, ఒక డిసిప్లైన్, ఫ్యూచర్ గురించి బాగా ఆలోచించి ఒక సెక్యూరిటీ అనేది ఉండాలి, వెంటనే ఏదైనా సరే ఖర్చు చేసేయకూడదు అలా అని చెప్పేసి మీరు ఫన్ కాకుండా కాదు. ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్ ఫన్ కూడా చూపిస్తుంది, కానీ మీరు ఏంటంటే ఒక స్టెబిలిటీ మీద లైక్ ఆధారపడడం అనమాట. మోస్ట్లీ ఎప్పుడైనా సరే లైఫ్ ఒక సెక్యూర్గా ఉండాలి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు అన్న క్వాలిటీని వెంటనే అవతల వాళ్ళు నోటీస్ చేస్తారనమాట. చాలా ప్రాక్టికల్. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసిన వెంటనే ఓ ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. లైక్ ఆ గాల్లో మేడలు కట్టే టైప్ కాదనమాట మీరు. లైక్ చాలా నిజంగా వర్క్. ఇప్పుడు చూడండి, ఎవరైనా వచ్చి మీకు ఇల్లు ఎలా కట్టుకోవాలి అలా అడిగారు అనుకోండి, మీరు వెంటనే ఇది అలా చేద్దాం ఇలా చేద్దాం అని ఫేక్గా లైక్ రెస్పాన్స్ ఇవ్వకుండా ప్రాక్టికాలిటీ గ్రౌండెడ్గా అనమాట. చాలా లైక్ కామ్గా. ఇప్పుడు చూడండి, మీరు ఇల్లు కావాలంటే ముందు ప్లేస్ చెక్ చేసుకున్నారా, తర్వాత లైక్ ఇంత డిపాజిట్ చేయాలి, లోన్, ఇవన్నీ మీరు ఒక ప్రీ ప్లాన్డ్గా అనమాట. లైక్ నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో వాళ్ళు ఇలా ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగిన వెంటనే మీరు తొందరపడి కాకుండా మెల్లిగా సజెషన్ ఇవ్వడము, లైక్ ఇలా చేయండి అని చెప్పడము అన్నట్లు నోటీస్ చేస్తారనమాట. సో వెంటనే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ పర్సన్ చూడండి చాలా లైక్ ప్రాక్టికల్గా ఉంది కదా వీళ్ళ ఆలోచన అన్నట్లు అనుకుంటారు అనమాట. ఓకే, ఇంకా ఎలాంటి క్వాలిటీస్ అనిపిస్తున్నాయి అంటే, మెయిన్ మీరు వచ్చేసి ఆనెస్ట్గా చెప్తున్నాను, మీరు ఎమోషన్స్కి లైక్ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వరని నేను చెప్పను. ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే ఎమోషనల్లోనే ఎక్కువ ఉంటే లైఫ్ అనేది, మనం ఎమోషన్స్ మీద ఉంటే తిండి దొరకదు కదా అన్న క్వాలిటీ మీది. ఓకే, పై టు. సో ఎవరైనా మిమ్మల్ని మీతో మాట్లాడిన వెంటనే మీరు కొంచెం కోల్డ్ ఎనర్జీ వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. లైక్ టూ ఎమోషనల్ కాకుండా ప్రాక్టికల్గా, నేను ఆల్రెడీ చెప్పాను కదా అలా అనమాట. మీరు టూ ఎమోషనల్ ఉండరు. ఓకే, ఏదన్నా సరే అలాంటి క్వాలిటీస్ లేవు, ఎమోషనల్ క్వాలిటీస్ లేవు అన్నట్లు కూడా చూస్తారు. లైక్ కొంతమంది వనరబుల్గా ఉంటారు, ఏదైనా చెప్పాలనుకున్నా సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే భయం వేస్తుంది అనమాట. సో మీరైతే అలాంటి క్వాలిటీ కాదనమాట. మిమ్మల్ని చూసిన వెంటనే వాళ్ళకి అలా అనిపించదు, మాట్లాడవచ్చు, మీతో ప్రాక్టికల్ డెసిషన్ తీసుకోవచ్చు అన్న ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, 4 ఆఫ్ వాండ్స్ నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మీకు. మీరు ఒక న్యూ బిగినింగ్స్ గురించి, దేని గురించి అయినా సరే ఒక గ్రోత్, ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన. ఓకే, 4 ఆఫ్ వాండ్స్తో ఇంకా నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే, ఒకవేళ మీరు ఏదైనా అచీవ్ చేశారనుకోండి, ఒక చిన్న సక్సెస్ అయినా సరే,
చిన్న సక్సెస్ అయినా, ఒక మైల్ స్టోన్ అయినా ఎప్పుడైనా మీరు రీచ్ అయ్యారనుకోండి, దాన్ని మీరు వదిలేసుకోరనమాట. లైక్ నేను ఇప్పుడు నేను అనుకున్నాను నా గోల్ ఏంటి, నేను 10 కేజీస్ తగ్గాలనుకున్నాను, 10 కేజీస్ తగ్గాను. తగ్గిన వెంటనే మీరు దాన్ని లెట్ గో లాగా కాదనమాట. మీరు దానికి పడిన కష్టం ఉంది చూడండి, మీరు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా ఎంజాయ్ చేయడం అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే సంపాదిస్తూనే ఉంటారు. లైక్ లక్షలు కావాలి, అన్నీ కావాలని చేస్తూనే ఉంటారు. కానీ దాన్ని అనుభవించడం అనమాట. అవి ఉన్నాయి, బ్యాంక్లో ఉండనివ్వండి, ఇంట్లో లాకర్లో ఉండనివ్వండి అని చెప్పడం అనమాట. సో అది యాక్చువల్లీ ఆనెస్ట్ చెప్పాలంటే మీరు అంత చేసినప్పుడు మీరు అనుభవించుకుంటే ఏం లాభం లేదు కదా. సో ఇక్కడ మిమ్మల్ని చూసిన వెంటనే ఏంటంటే మీరు ట్రిప్స్కి వెళ్ళడము, సెలబ్రేట్ చేసుకోవడము, చిన్న చిన్న పార్టీస్, లేకపోతే ఇంటికి ఇన్వైట్ చేయడము, వాళ్ళకి లంచ్కి అని చెప్పేసి, డిన్నర్కి అని చెప్పి పిలిచడము, ఒక చిన్న సెలబ్రేషన్ లాగా కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట మీరు. లైక్ మీ చిన్న సక్సెస్ని, ఏదైనా సరే పెద్ద సక్సెస్ అయినా చిన్న సక్సెస్ అయినా మీరు మీ ఫ్యామిలీతోనూ, స్పెషల్లీ మీ ఫ్యామిలీతో నాకు అనిపిస్తుంది. ఫ్యామిలీకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే క్యారెక్టరిస్టిక్స్ మీది. ఫ్యామిలీ అని, కిడ్స్ అని చెప్పేసి వాళ్ళతో బాగుండాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలన్న క్వాలిటీ అనమాట మీకు అదర్స్ నోటీస్ చేసేది. సో వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే చూడండి ఆ పర్సన్ ఈ సక్సెస్ రీచ్ అయ్యారు, దానికి తగ్గట్టుగా వాళ్ళు పార్టీ అరేంజ్ చేశారు, మమ్మల్ని ఇన్వైట్ చేశారు, లైక్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్న థాట్ వాళ్ళకి మీరు ఇస్తారనమాట. ఏదున్నా సరే లైక్ లైఫ్ని ఇలా ఎంజాయ్ చేయాలని చెప్పి చూపిస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, సో అలాంటి క్వాలిటీస్ కూడా అవుతారు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అలా చేయడం వల్ల వాళ్ళకి మనం ఒక ఎగ్జాంపుల్ అనమాట. సంపాదించడమే కాదు, అనుభవించడం కూడా ఇంపార్టెంటే అని చెప్పేసి. నేను ఇక్కడ ఏదో మీరు కొన్ని సక్సెస్ అన్న వెంటనే ప్రతి ఒక్కరికి ఒక ప్లాన్, ఒక టైప్ ఆఫ్ పిక్చర్ ఉంటుంది మైండ్లో. నేను అది చెప్పట్లేదు, ఒక చిన్నదైనా సరే. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ కిడ్స్ ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకేనంటే, అవునా పద మరి ఐస్ క్రీమ్ తినేసొద్దాం అని చెప్పడం, అది కూడా ఒక చిన్న సక్సెస్. లైక్ సెలబ్రేటింగ్ దట్, రైట్? సో మిమ్మల్ని చూసిన వెంటనే మీరు అప్రిషియేట్ చేస్తారు చూడండి, మీరు చాలా అప్రిషియేట్ చేస్తారు లైఫ్లో చిన్న చిన్న మూమెంట్స్ అని కూడా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది చూసిన వెంటనే. పైల్ 2. ఇంకోటి, మీకు కొంతమందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు. ట్రావెలింగ్ అంటే పెద్ద ట్రావెల్ అన్న అయినట్టు చిన్న చిన్నది, మీకు ఇంట్లో నుంచి బైక్ తీసుకొని బయటికి అలా తిరిగి రావడము, అలా కూడా ఇష్టపడే క్యారెక్టరిస్టిక్స్ అనమాట వాళ్ళకి ఇష్టము. మీరు ఏదున్నా సరే ఆనెస్ట్గా బయటికి చెప్తారు వీళ్ళకి. ఓకే, ఆనెస్ట్గా ఒపీనియన్ ఇవ్వడము, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కనిపిస్తుంది. ఓకే, కొంచెం సైలెంట్ కూడా. మీరు ఎంత సెలబ్రేట్ చేసుకున్నా ఏదున్నా అవతల వాళ్ళు వెంటనే మిమ్మల్ని చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ మిస్టీరియస్ వైబ్ వాళ్ళకి మీరు ఇస్తున్నారు. ఎలా అంటే ఈ పర్సన్ ఏంటి ఇంత ఫస్ట్ వెంటనే చాలా సైలెంట్, కొంచెం భయపడతారు అనమాట మాట్లాడడానికి. నాకు ఒక ఫ్రెండ్ ఉండే, వాళ్ళ డాడీని చూసిన వెంటనే నాకు భయం వేసేస్తున్నాను అనమాట. నాకు తన క్యారెక్టరిస్టిక్స్ కొన్ని కనిపిస్తున్నాయి ఇందులో. ఓకే, సేమ్ తను కూడా ఒక పద్ధతిగా మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటుందన్నమాట దేనికైనా సరే. ఓకే, సో ఈ క్యారెక్టరిస్టిక్స్ మీదేంటంటే ఒక ఫిక్స్డ్, మీకు మెయిన్ చూసిన వెంటనే మీకంటూ ఒక మైండ్ ఆలోచన ఉంది, మిమ్మల్ని చేంజ్ చేయలేము, మిమ్మల్ని చేంజ్ చేయడం చూసిన వెంటనే ఈ పర్సన్ మనం చేంజ్ చేయలేము, మనమే చేంజ్ అవ్వాలి వాళ్ళని అన్న ఆలోచన వస్తుంది అనమాట. ఓకే, చూద్దాం. ఇక్కడ ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేసరికి నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, మెయిన్ చేంజ్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, చేంజ్ అనేది ఇంపార్టెంట్. కానీ అవతల వాళ్ళ గురించి ఈ పర్సన్తో వేరే వాళ్ళు చూసే వాళ్ళు మీకు అంతగా మ్యాటర్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ కాదు, ఫ్రెండ్స్ కాదు, ఏదో జస్ట్ అలా చూస్తుందంటే ఇట్స్ ఓకే, నో యూ డోంట్ హ్యావ్ టు చేంజ్. కానీ ఇక్కడ మీరు స్పెషల్లీ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే రిలేషన్షిప్లో అలా ఏదైనా ఉంటే అవతల పర్సన్కి కొంచెం ఏమనిపిస్తుంది అంటే, మీరు కొంచెం స్టబ్బన్, చేంజ్కి తొందరగా లైక్ ఇష్టపడరు చేంజ్ అవ్వడానికి. కొన్ని ఫిక్సేటెడ్ క్వాలిటీస్ ఉన్నాయి. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు, అయ్యో ఇంత స్లోగానా, లైక్ ఈ పర్సన్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు, చాలా మొండిగా ఉన్నారు అన్న థాట్ వాళ్ళకి ఇవ్వచ్చు. నేను పాజిటివ్ చెప్పినప్పుడు నెగిటివ్ కూడా చెప్పాలి, రైట్? మీరు ఉందే అనిపిస్తే మీరు చేంజ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం అనిపిస్తే, రైట్? సో అలాంటిది అనమాట. కొన్నిసార్లు మీ పర్సన్కి లైక్ వాళ్ళని చూసిన వెంటనే ఏంటంటే మీరు క్రాస్ రోడ్లో లైక్ అప్పుడప్పుడు లైక్ డెసిషన్ తీసుకోవడానికి కొంచెం కష్టపడతారు, వెంటనే మీరు డెసిషన్ తీసుకోరు. అది కూడా డెసిషన్లో ఎప్పుడైతే చేంజ్ అనేది ఉంటుందో, లైక్ మీరు కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని మంత్స్ నుంచి ఒక పని చేసుకుంటూ వస్తున్నారు, కానీ వెంటనే అది చేంజ్, ఆ డెసిషన్ చేంజ్ చేసి వేరే దానికి వెళ్ళాలంటే మీరు అంత ఈజీగా వెళ్ళరు అనమాట. లైక్ చాలా లైక్ ఒక ఫిక్స్డ్ మెంటాలిటీ మీకు ఉంది కాబట్టి వెంటనే అవతల దానికి వెళ్ళడానికి ఇష్టపడరు అనమాట. సో అలాంటి క్వాలిటీస్ కూడా అవతల వాళ్ళకి నెగిటివ్గా అనిపిస్తుంది. ఓకే, ఈ పర్సన్స్ చూడండి తొందరగా
లైక్ చేంజ్ అవ్వరు, వాళ్ళు చెప్పిందే మనం వినాలి అన్నది మీరు ఇవ్వచ్చు వాళ్ళకి. ఓకే, చూద్దాం ఇంకా ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో. ద గుడ్ లక్ చామ్, లక్ మీద మీరు బాగా డిపెండ్ అవుతారు అని కూడా అనుకుంటూ ఉండొచ్చు. ద ఎంపరర్ చెప్పిన ఏరిస్ వచ్చింది ఇక్కడ, మేషరాశి వాళ్ళ స్టాటిస్టిక్స్ వస్తుంది. నేను నిజంగా నేను ఇక్కడ మీకు రెజొనేట్ అయినా అవ్వకుండా రీడింగ్లో యూనివర్స్ నాకు ఎట్లా ప్రజెంట్ చేస్తుందో అట్లా చెప్పడం నా పని. ఇక నాకు కొంచెం ఏమనిపిస్తుంది అంటే, యాజ్ ఐ సెడ్, మీరు కొంచెం స్టబర్న్, మాట్లాడరు, కొంచెం సైలెంట్గా ఉంటారు. మీరు మీ పర్సన్ కోసం కూడా చూస్తుండొచ్చు, నాకు ఎందుకు అలా అనిపించింది. ఓకే, ఇక కొంతమంది వాళ్ళ పర్సన్ గురించి ఏంటి తెలుసుకుందామని కూడా లైక్ వాళ్ళ పర్సన్ ఇలా ఉన్నారు అని కూడా అనుకుంటూ ఉండొచ్చు ఇది విన్న వెంటనే. ఓకే, సో మీలో కొంతమంది ఏంటంటే ద ఎంపరర్తో చాలా స్కెడ్యూల్, వెరీ డిసిప్లైన్డ్ అని మాత్రం అనిపిస్తుంది. అలాగే నెగిటివ్స్కి వచ్చేసరికి సీక్రెట్గా ఉంటారు, చాలా సైలెంట్గా ఉంటారు, ఓల్డ్ స్టైల్ మెంటాలిటీ ఉండొచ్చు, చేంజ్కి తొందరగా ఇష్టపడరు. ఓకే, ఇంకోటి మీరు చెప్పిన మాటనే అవతల వాళ్ళు వినాలి అన్నట్లు కూడా ఉండొచ్చు అనమాట. మీరు ఎవరన్నా మీరు లైక్ ఎందుకంటే మీరు కొన్ని విషయాలు నమ్మి ఉండొచ్చు, మీరు కొన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. సో మీకు తెలుసు ఈ సిచ్యువేషన్ నేను చూశాను, నేను అనుభవించాను, నేను పడిన కష్టం మీరు పడకూడదు అన్న ఉద్దేశంతో మీరు అవతల వాళ్ళకి సజెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయి ఉండొచ్చు మీరు. ఓకే, కానీ వెంటనే అవతల వాళ్ళంటే ఈ పర్సన్ చూడండి వాళ్ళ థాట్స్, వాళ్ళ డెసిషన్స్ మన మీద పెట్టడానికి ట్రై చేస్తున్నారు అన్న మైండ్ సెట్ కూడా అన్న క్వాలిటీ కూడా వాళ్ళకు అనిపిస్తుంది చూసిన వెంటనే. ఓకే, డెస్టినీ నమ్ముతారు, ఏది చేసినా సరే యూనివర్స్ అంతా లైక్ లక్ అనేది తిరుగుతుంది, లక్ని నమ్మడము, లక్ మీ సైడ్ ఉంది అనుకుంటూ ఉండడము. మీరు ఏది వచ్చినా సరే మీరు హార్డ్ వర్క్ చేసినప్పటికీ కొంతమంది ఏంటంటే ఈ పర్సన్కి లక్ కూడా లైక్ ఈ పర్సన్ చాలా లక్కీ అని కూడా అనుకుంటూ ఉంటారనమాట. ఓకే, సో చూద్దాము ఇంకా ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో. ఫైల్ 2, ఐ హోప్ మీకు రెజనేట్ అవుతుందని అనుకుంటున్నాను. బ్రేవ్, ఏదైనా సరే మీరు బ్రేవ్గా నాకు అనిపించింది యాక్చువల్లీ రీడింగ్లో పొటెన్షియల్. ఏదైనా సరే బ్రేవ్గా మీరు ముందుకు వెళ్ళడం, స్టెప్ లైక్ యూ విల్ నాట్ అయ్యేది అవుతుంది కానీ స్టెప్ తీసుకోవాలి, సిచ్యువేషన్ని వదిలేయకుండా కష్టపడతారు అనమాట బాగా. ఓకే, చాలా స్ట్రాంగ్ క్యాప్రికాన్, మకర రాశి, తారస్, నాకు తారస్ అంటే వృషభ ఎక్కువ అనిపిస్తుంది, ఏరీస్, ఈ క్వాలిటీస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అయిండొచ్చు అవ్వకపోవచ్చు కానీ నాకు ఆ క్వాలిటీస్ అనిపిస్తున్నాయి. ఓకే, అంబిషియస్, వెరీ అంబిషియస్ కూడా మీరు. ఓకే, ఇంకా క్యూరియాసిటీ, క్యూరియాసిటీ అంటే ఏదైనా తెలుసుకోవాలన్న ఆలోచన ఉండిండొచ్చు మీకు. ఓకే, ఆతృత ఉంటుంది కదా, అలా చాలా కార్డ్స్ చాలా వచ్చాయి. ఎంపాథిక్, లైక్ జాలి మనసు, కానీ మీరు ఏంటంటే మీరు చూపించరు, అది నాకు ఇక్కడ క్వాలిటీ అనిపించింది. ఓకే, మీరు జాలి, వెరీ కేరింగ్, వెరీ నర్చరింగ్ పర్సన్, వెరీ ప్రాక్టికలీ నర్చరింగ్ అనమాట. ఏడుస్తూ ఉండరు, బాధ అనిపించినప్పుడు లైక్ ఈ బాధపడితే కుదరదు కదా ఇలా చెయ్యాలి అన్నట్లు అనమాట. ఎంపాథిక్ పర్సన్, బట్ అట్ ద సేమ్ టైం వెరీ ప్రాక్టికల్ కూడా అనమాట మీరు. ఓకే, కేర్ చేస్తారు, అలా అని చెప్పి అందరిని ఏడుస్తున్నారు కదా అని వదిలిపెట్టి పారిపోరు అనమాట. ఇట్స్ ఓకే అని చెప్పి మీ వేలో మీరు కన్సోల్ చేయడం అలా. ఆనెస్టీ, ఎస్ నేను ఇక్కడ చెప్పాను అనుకుంటా, ఆనెస్టీ, వెరీ ఆనెస్ట్ కూడా ఉంటారు మీరు. ఓకే, ఇంకా డిటర్మైండ్, నాకు అది చూసినప్పుడే అనిపించింది వెరీ వెరీ డిటర్మైండ్ ఎనర్జీ, సేమ్ తిరిగి వస్తున్నాయి క్వాలిటీస్. లాయల్, యా, మీరు మీ పార్ట్నర్కి మీరు ఒకవేళ లవ్లో ఉన్నా లేకపోతే మీకు తెలిసిండొచ్చు, అవతల వాళ్ళకి అనిపించకపోయినా లైక్ మీకు తెలుసు కదా అది, కానీ మీరు ఇచ్చే వైబ్ మీరు చాలా లాయల్గా ఉంటారు అన్నట్లు అనమాట. కామ్గా ఉంటారు, అది కూడా చెప్పాను అనుకుంటా నేను. రీడింగ్కి తగ్గట్టే వచ్చాయి కార్డ్స్ అన్నీ. ఇంటెలిజెంట్, ఎస్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ స్మార్ట్, ఇంటిగ్రిటీ. ఓకే, సో ఇవే అండి మీలో ఉన్న క్వాలిటీస్ అదర్స్ నోటీస్ చేసేది. ఎనీవే మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ రెజొనేట్ అవుతే హిట్ దట్ లైక్ బటన్. మీకు ఎక్కువ ఏ క్వాలిటీ రెజొనేట్ అయిందో నాకు ఈ కమెంట్స్లో తెలియజేయండి. ఐ వుడ్ లైక్ టు రీడ్ దట్. ఓకే, సో I will see you in the next reading. Bye for now.